హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ అండి. ఇంకా వర్షాలు పడుతున్నాయని పిల్లలకైతే హాలిడే ఇచ్చున్నారు. ఇంకా వాళ్ళైతే పడుకున్నారండి. ఇంకా వాళ్ళు లెగకముందే నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళు లేచారంటే గోల్ చేస్తూ ఉంటారు. అందుకని సెలవు ఉందంటే అంత తొందరగా లేపనండి. లెగిచారంటే ఇంకెందుకులే, ఇంకా తర్వాత ఎట్లాగో తప్పదు. ఇంక ఇప్పటి నుంచే పొద్దున్నే లేపి గోల్ చేయడం ఎందుకులే అని ఇంకా లేపను అనమాట. ఇంకా వాళ్ళైతే పడుకున్నాను. నా పూజ కంప్లీట్ అయిపోయేసరికి లేచేశారు. చూడండి, లెగిసేసి ఇంకా లెగిచిన దగ్గర నుంచి ఇంక మొదలు పెడతారనమాట తన్నుకోవడము, ఏదో ఒకటి గోల. అట్లా గోలని అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఇల్లంతా సైలెంట్గా ఉన్నా అస్సలు బాగోదు. అలా అని ఇలా పొద్దుగూకులు గోల చేస్తున్నా కూడా బాగోదు అనమాట. సో అలా ఉన్న బాగోదు, ఇలా ఉన్న బాగోదు. ఇంకా కాకపోతే ఇంకా పిల్లలు గోల చెప్పితే పెద్దోళ్ళని గోల చేస్తామో చెప్పండి. సో ఇంకా అందుకని ఇంకా వాళ్ళ పాలన వాళ్ళు చేస్తూనే ఉంటారు, నేను అలాగే చూస్తూనే ఉంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ రోజు ఇడ్లీ, దాంట్లోకి అయితే బొంబాయి చట్నీ అయితే చేసేసానండి. ఇంకా మార్నింగ్ అయితే పనులన్నీ అయిపోవస్తున్నాయి అనమాట. ఎందుకంటే సెలవు లేకపోతే ఇంకా వాళ్ళని రెడీ చేయడం సరిపోతుంది. ఇక్కడ వచ్చి దొండకాయలు లంచ్లోకి కట్ చేద్దామని నీళ్ళలో వేసి నానబెట్టేసాను. కొంచెంసేపు బాగా నానిన తర్వాత అప్పుడు ఒక 2 times కడిగేసేసి కట్ చేయించలేని ఇంకా నానబెట్టేసానండి. నీళ్ళలో వేసి పెట్టేశాను, అవే నానుతున్నాయి. ఇంకా వీళ్ళు ఇప్పుడు అలా లెగ్గోరనమాట. హాలిడే ఉందంటే ఇట్లా లేచిన తర్వాత ఒక అరగంట సేపు అన్న అట్లా పడుకొని కొంతసేపు అల్లరి మొదలు పెట్టాలన్నమాట. ఇంకా టీవీ అంటే ఇంకా న్యూస్ చూస్తున్నాం అనమాట. ఇంకా విజయవాడలో ఆడంతా బాగా వర్షాలు అవన్నీ పడుతున్నాయి కదా. సో దాని గురించి అయితే మీకు రేపు చెప్తానండి. ఇంకా వర్షాలు అవన్నీ పడుతున్నాయి కదా, ఇంకా దాని గురించి ఆ వరదలు అవన్నీ చూస్తున్నాం. ఇంకా లేచిన కాడ నుంచి అదే చూడడం అనమాట. ఇంకా TV9 పెట్టేసుకొని ఇంకా అవే చూడడము. వాకిట్లో అయితే ఈరోజు మార్నింగ్ ఇలా ముగ్గు వేశాను. మాకు కూడా ముందు రోజు అయితే బాగా పడ్డాయి కానీ వర్షాలు. ఇంకా పిల్లలకి సెలవు ఇచ్చారంటే ఇంకా వానలు ఆగిపోతాయి అన్నట్టు వాన అయితే ఆగిపోయిందనమాట. మా పిల్లలకి సెలవు ఇచ్చేసరికి మునక్కాయలు చూడండి పక్కన చెట్టుకి ఎట్లా ఏలాడుతున్నాయో, అన్ని పిందులు అనమాట, బాగా పూతకొచ్చింది. సో ఇక్కడైతే ఇంకా సెలవులు ఇచ్చేసరికి ఆగిపోయింది అనమాట. ఎప్పుడైనా అంతే, పిల్లలకి వర్షాలు పడుతున్నాయని సెలవు ఇచ్చంటే ఆగిపోతాయి, సెలవు ఇకపోతే మాత్రం జోరు వర్షాలు పడుతుంటాయి. సో ఇక్కడైతే ఇంకా అలాగే వాళ్ళైతే ఇంకా లెగ్గవలేదండి. నేనైతే అటు తిరుగుతా ఏదో మాట చెప్తానే ఉంటాండి, లేండి అని చెప్తానే ఉంటాను. ఇంకా వాళ్ళ అల్లరి వాళ్ళు చేస్తానే ఉంటారు. సో మార్నింగ్ ఇంకా వాళ్ళకి స్కూల్ లేకపోయేసరికి నాకైతే కొంచెం పనులు అయితే అయిపోయినాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ప్రిపేర్ చేశాను, ఇంకా పూజ చేసేసాను. అలాగే ఇంకా వాళ్ళు పడుకున్న ఆ రూమ్ ఒక్కటి క్లీన్ చేయాలన్నమాట. ఇంకా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఇంకా ఆ దేవుడిని పెట్టే రూమ్ వర్క్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ముందు రూమ్ క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకున్నాను. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఇంకా ఆ రూమ్ కూడా చిమ్మేసి తుడిచేసేయాలి. ఇంకా దొండకాయలు అయితే కడిగేసేసి దాన్ని తొక్కలు ఉంటాయి కదా, అవైతే తీసి పెట్టారనమాట, కట్ చేయాలి. సో కాఫీ తాగిన తర్వాత చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే కాఫీ కలుపుకుంటున్నానండి. పాలవి పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా కాఫీ తాగిన తర్వాత అయితే వాళ్ళని ఖచ్చితంగా లేపేసేయాలి. లేపేసి వాళ్ళు టిఫిన్ తిన్నారంటే ఇంకా మనకి మిగతా పనులు చేసుకోవడానికి సరిపోతుంది. లేకపోతే ఇంకా వాళ్ళు అట్లాగే పడుకున్నారంటే మనకి ఇంకా పనులు అవ్వవు. ఇంకా అందుకని కాఫీ తాగేసి లేపుదాంలే అని చెప్పి నేను వాళ్ళని కొంతసేపు ఆడుకొని అని అట్లా వదిలేసేసాను. సో ఎప్పుడైతే కాఫీ అయితే కలుపుకొని ఇంకా చెప్పాను కదా విజయవాడలో అయితే బాగా వరదలు వచ్చున్నాయి. సో ఇంకా అవైతే టీవీలో న్యూస్ చూస్తూ ఇంకా మేమైతే ఇంకా కాఫీ అయితే తాగుతున్నాం అనమాట. పాపం అవి టీవీలో చూస్తుంటే అట్లా ఉన్నాయంటే అట్లా ఉంది. పాపం ఫుడ్ కోసం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో మేమైతే ఇంకా పొద్దున్న నుంచి నైట్ వరకు ఇంకా అదే ఛానల్ పెట్టుకుని అవే చూస్తూ కూర్చుంటున్నాము. ఇంకా పిల్లల్ని అయితే లేపేసానులేండి. లేపేసేసి ఇంకా ఇక్కడైతే ఇంకా ఇడ్లీ అవన్నీ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా పెట్టేసేస్తే ఇంక వాళ్ళైతే వాళ్ళకి ప్లేట్లో పెట్టిచ్చేస్తే ఇంక సెలవు ఉందంటే వాళ్ళని తినమంటానండి, కొంచెం నేర్చుకుంటారులే అని. అంటే వయసు జాతవు కానీ అంశీ చిన్నోడిని కూడా కొన్నిసార్లు తినమని చెప్తుంటాను, చిన్నగా అలవాటు చేసుకుంటారులే అని చెప్పేసి. సో మా పిల్లలైతే తినేసేసి ఫ్రెష్ అయిపోయారు చక్కగా. ఇంక బుడ్డోడైతే ఉయ్యాలో ఊగడానికి వచ్చేసాడు. వేరే ఆట ఆడుతుంటాడండి. ఎవరన్నా వచ్చి ఉయ్యాలో కూర్చుంటున్నారంటే ఇంక పరిగెత్తుకుంటూ ఆ ఆట వదిలేసేసి
వచ్చి ఉయ్యాలు కావాలని కాల్ చేస్తాడు. ముందేమో సైకిల్ రిపేర్ చేస్తున్నా ఆట ఆడతా అని చెప్పి మెకానిక్ ఆట మొదలుపెట్టాడు. ఇంకా హంసి వచ్చి ఉయ్యాలు ఎక్కగానే చూడండి వాడు వచ్చి లాక్కున్నాడు అనమాట. ఇంకా హంసికి అయితే ఎవరితో గొడవ పడదండి, ఇంకోడు వచ్చి అడగంగానే ఇచ్చేసిద్ది. ఎట్టాగో ఫైటింగ్ చేయలేదు తను, ఇంకెందుకులే అని చెప్పి వాడు ఏదైనా అడిగితే టక్కని ఇచ్చేసిద్ది అనమాట. సో ఇంక ఇక్కడైతే వాడు చక్కగా ఉయ్యాలుక్కుంటున్నారు. ఇంక మా పిల్లలు అయితే తినేసేసి ఫ్రెష్ అయిపోయేసి వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటున్నారనమాట. ఇంక నేనేమో కాఫీ తాగేసాను కదా, ఇంకా టిఫిన్ అప్పుడేం తింటాంలే అని చెప్పి ఫస్ట్ దొండకాయలు అయితే కట్ చేసేస్తున్నాను. ఇవి కట్ చేయడం ఎంత లేట్ అంటే గంట సేపు పట్టిద్ది, అవి ఆగడానికి కూడా ఇంకొక గంట సేపు పట్టిద్ది అనమాట. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, సిమ్లో పెట్టితే లేట్ అవుతుంది. సో అలా చిన్నగా అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని. సో ఇంకైతే దొండకాయలు కట్ చేసి తాలింపది పెట్టేసినాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ తినచ్చులే అని చెప్పి ఇంకా ఊరుకున్నాను అనమాట. ఇంకా దొండకాయలన్నీ కట్ చేయగానే ఇంకా పొయ్యి మీద అయితే తాలింపు పెట్టేశానండి. తాలింపు పెట్టేసేసి తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ అది తినేసాము. ఇడ్లీ తినేసిన తర్వాత అయితే ఇంకా జావ కాస్తున్నాను. ఒక స్టవ్ మీద జావ కాస్తున్నాను, ఇంకో స్టవ్ మీద వచ్చేసి దొండకాయలు వేస్తున్నాం కదా, బియ్యం అయ్యి కడగాలి, బియ్యం ఏరి పెట్టున్నాను. ఇంక ఇవి వచ్చి పచ్చడి అనమాట. కొంచెం దొండకాయలు పండిపోయినవి ఉండి తీసి పక్కన పెట్టానండి. ఇంకా వాటితో అయితే పచ్చడి చేయాలి. ఎప్పుడైనా కొంచెం దొండకాయలు లైట్ అంటే మొత్తం పండిపోకుండా కొంచెం లైట్గా పండిపోయి ఉంటే చూడు, వాటితో అయితే చట్నీ చేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం లైట్గా పండిన దొండకాయలు ఉంటే పక్కన పెట్టాను. ఒక టమాటా, దొండకాయలు, కొంచెం చిన్న బీరకాయ ముక్క ఉంది. ఇంకా వాటిని వేసి అయితే చట్నీ చేయాలి. వాషింగ్ మిషన్ అయితే బట్టలు వేసాను, అవి అయితే అవుతున్నాయి. సో పనులన్నీ ఇలా చకచక అయిపోతున్నాయి అనమాట. పిల్లలు సెలవు ఉన్నా కూడా కొన్నిసార్లు అస్సలు అవ్వవు. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఏదోటి గోల్ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు అలా అవుతూ ఉంటాయి అనమాట. సో మాకైతే ఇంక ఇక్కడైతే చిన్నోడు చూడండి, ఇంకా వయసు వాళ్ళు ఇంకా అందరికీ హాలిడే ఉండేసరికి ఇంక వీళ్ళంతా బయటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టారనమాట. అందరు ఫ్రెండ్స్ అంతా సైకిల్ తొక్కుకోవడానికని. ఇంకా చిన్నోడు పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, మేమేమో ఇంకా వాళ్ళంటే పెద్దోళ్ళు కదా, పిల్లలు ఎందుకు లేరా అని చెప్పి నేనైతే పంపించలేదన్నమాట. అందుకని ఆ మెట్లో నిలబడి అట్లాగే చూస్తున్నాడు. ఇంకా సర్లే అని చెప్పి నేనైతే ఇంకా పంపించలేదనమాట. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటుంటారు, వీటి పాటికి వీళ్ళు ఈ చిన్నోడు కదా వీడి పాటికి వీడు ఏటో ఒకటి పోతుంటాడు. ఇంకా వయసు వాళ్ళని చెప్పినా చూసుకోమని వాళ్ళ ఆటల్లో పడిపోయి పట్టించుకోకుండా వదిలేశారనుకో, ఇంక మళ్ళీ ఇంకా మనం చూస్తూ కూర్చోవాలన్నమాట. ఇంకా అందుకని చెప్పి గేట్ వేసేసాను బయటికి పోకుండా. అందుకని పాపం మెట్టులు నిలబడి చూస్తూ ఉన్నాడు చిన్నోడైతే. ఇంక నేనైతే దొండకాయ, బీరకాయ అన్నీ అయితే కట్ చేసేసి పచ్చడి కూడా చేస్తున్నాను. ఇంకొక టమాటా ఉంది, ఒక్క టమాటా ఉందన్నమాట. అందుకని ఒక్క టమాటా కూడా వేసేసి మొత్తానికైతే ఇంకా పచ్చడి అయితే చేసేస్తున్నాను అనమాట. అంటే ఫ్రై చేస్తున్నాను, తర్వాత మిక్సీ పట్టేస్తాను. దొండకాయలు చూడండి ఇవి ఏగి ఎగుతానే ఉంటాయి ఈ రోజల్లా అన్నట్టుంటాయి. దొండకాయలు ఒక పొయ్యి మీద పెడితే మనం అన్నం వండొచ్చు, కూర వండొచ్చు, ఇంకేదైనా చేసేయచ్చు. అవన్నీ అయిపోయినా అవి మాత్రం సిమ్లో ఎగుతానే ఉంటాయి అన్నమాట. సో ఇంక ఇక్కడైతే వంట అది చేస్తున్నానండి. ఇంకా వరదలు అవన్నీ ఇప్పుడే కొంచెం తగ్గుతున్నాయి అంటున్నారు. అక్కడ ఊర్లో అయితే ఇంకా వరదలు ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయన్నమాట. టీవీ 9లో చెప్పాను కదా చూస్తుంటే. సో చాలా బాధగా ఉండిద్ది అనమాట. పాపం చిన్నపిల్లలు అందరూ ఫుడ్ కోసం ఎంత తన్నుకుంటున్నారంటే, అంటే వ్యాన్లు వస్తున్నాయి కదా, ఆ వ్యాన్లో అందించే ఫుడ్ కోసం ఎంత తన్నుకుంటున్నారంటే అట్లా తన్నుకుంటున్నారు. మా బుడ్డోడైతే గొడవపడి వచ్చాడనమాట ఫైటింగ్ చేసి అక్కలతోటి. ఇంకేడుస్తుండేసరికి ఇంక సర్లే అని చెప్పి వాడిని ఎత్తుకొని చేస్తున్నాను. ఇంకా కొన్నిసార్లు వాడినట్ట ఇంకా ఏడ్చేటప్పుడు అట్ట దగ్గర తీసుకోగానే కొంచెం సైలెంట్ అయిపోతాడు అనమాట. ఏడిస్తే ఆడనన్ను వదిలేసామంటే ఇంకా ఆపడు. ఇంకా మ్యూజిక్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు అనమాట, ఏడుపు అనే మ్యూజిక్ని. ఇంకా అందుకని చెప్పి వాడిని ఎత్తుకొని ఇంకా మైండ్ డైవర్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా వేరే విషయం ఏదైనా చెప్పానంటే ఏడుపు ఆపేసి ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తుంటాడు. ఇంక ఇక్కడైతే మా బుడ్డబ్బాని ఎత్తేసుకొని ఇంకా ఒక పక్క చెప్పాను దొండకాయ ఉంది, ఒక దాని మీద అయితే ఇంకా పచ్చడికి అయితే ఫ్రై చేస్తున్నాను. సో ఈ వంటలు అయితే ఇవన్నమాట. వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాకైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను కదండి. సో ఆ బట్టలన్నీ అయితే అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే వీటన్నిటిని తీసేస్తున్నాను. వీటన్నిటిని తీసేసి ఇంక ఇప్పుడైతే ఆరేయాలన్నమాట. ఇంకా బట్టలు ఆరేయాలి కదా అని మా బుడ్డోని దించగానే మళ్ళీ మొదలుపెట్టాడనమాట మ్యూజిక్. ఇంక ఇట్లా కాదులే అని చెప్పేసి వాడిని అయితే కొంతసేపు ఎత్తుకొని 7-10 ఆగినాక ఇంక అప్పుడైతే బట్టలు ఆరేసుకునే పని చేయాలండి. ఈ బట్టల వరకు బయటికి తీస్తానరా,
ఒక్క నిమిషం ఇట్లా కూర్చో అని చెప్తే ఇంకా దానికి కూడా ఏడుస్తా కూర్చున్నాడు అనమాట. ఫస్ట్ అయితే వాడిని ఎత్తుకోవాలి, తర్వాతే ఇంకా మనం ఇట్లా పనులు చేసుకుంటే అస్సలు ఊరుకోడు. వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, థ్యాంక్స్.